సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A2 వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. దుర్గారావు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేరుగా ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు పోలీసులు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలి నుంచి చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం వినలేదన్నారు. జగన్ పై ఎందుకు దాడి చేయించావని పదే పదే ప్రశ్నించారన్నారు. A1 సతీష్ నీ పేరు చెప్పాడని ఒప్పుకో అని గట్టిగా బెదిరించారన్నారు. టీడీపీలో యాక్టివ్ గా ఉన్నందునే తనను టార్గెట్ చేసినట్లు దుర్గారావు వెల్లడించారు. ఏ ఆధారం దొరక్కపోవడంతో 164 నోటీస్ ఇచ్చి పంపించేశారన్నారు. ఇక బోండా ఉమా చేయించారని చెప్పారు కదా అని కూడా ప్రశ్నించారని దుర్గారావు తెలిపారు. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అంటగా అన్నారు. అవును తిరుగుతున్నాను సార్ నేను అన్న. మరి పార్టీ నాయకులను ఏమన్నా వెనకేసుకుని వస్తున్నారా, లేదా మీ ఉమా గారిని ఏమన్నా వెనకేసుకుని వస్తున్నారా? నేను చేయనప్పుడు నా పార్టీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఉమా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నేను చేయలేదు, నాకు తెలుసు. ఈ సంఘటన గురించి నాకు అవసరం లేదు. మీరేమన్నా నా ఫోన్లో కానీ ఏమైనా ప్రూఫ్ దొరికితే చూపించండి అన్నాను. అలాగా 2-3 రోజులు ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద ఆఫీసులు వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అడిగింది అడుగుతున్నారు. నా కాల్ లిస్ట్ తీశారు, మొత్తం చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ అయితే లేదు. నేను కూడా సతీష్ అన్న అతన్ని కూడా ఎప్పుడో ఒకసారి చూస్తే తప్ప అసలు మాకు పరిచయాలు లేవు, పెద్దగా ఇది లేదు. మా పేటలో ఉంటాడు తప్ప, మా పేటలో ఉంటాడని పలానా వాళ్ళ అబ్బాయి అని తెలుసు తప్ప అతను మాతో తిరిగేవాడు కాదు, మాతో చేసేవాడు కాదు ఏ పనులు. అతను ఏముంది, దేనికి ఆశపడి ఎవరు చెప్పమన్నారో చెప్పిచ్చారు, కావాలని చేయలేదని నిర్ధారణ అయింది. అందుకని నిన్ను పంపిస్తున్నాము. కానీ 160 నోటీస్ తీసుకున్నారు. ఎందుకంటే రేపు ఏదన్నా అవసరం అయిద్దని రావాల్సి వస్తే రావడానికి మాకు సహకరించగలరా అన్నారు. సరే సార్, మీరు అవసరమైనప్పుడు పిలవండి, నేను వస్తాను. నా తప్పు లేనప్పుడు నేను ఎంత దాకైనా వస్తాను అని నేను అన్నాను. వాళ్ళు కూడా సరే అని, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ఫస్ట్ ర్యాష్గా ప్రవర్తించిన తర్వాత మనల్ని కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మన తప్పు లేదు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. మనల్ని కూడా అర్థం చేసుకొని కొద్దిగా వాళ్ళు కూడా నాకు కొంచెం మంచిగానే సహకరించారు లాస్ట్లో విధానంగా. అంతే. ఇప్పుడు ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి దింపి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు చేయించుకొని మీ అబ్బాయిని అప్పచెప్తున్నామమ్మా జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A2 వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. దుర్గారావు నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నేరుగా ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి? దుర్గారావును మొదటి నుంచి కూడా, అంటే అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఉంచారో ఏంటో తెలియదు. A2గా కూడా ఆయనను పెట్టారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు A2 కాదు అంటూ కూడా ఆయన్ని వదిలిపెట్టారు. ఎలాంటి నేరం చేయలేదు అని పోలీసులు నిర్ధారించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయదాడి ఘటనకు సంబంధించి ఈ కేసు విచారణ కూడా అనేక ఊరిన పరిణామాలు చోటు చేస్తాయి. ఇదే మొదటి నుంచి కూడా ఘటన జరిగినప్పటి నుంచి కూడా దాన్ని కుట్ర కోణంలో నిరూపణ అవకముందే చంద్రబాబు కుట్ర చేశారంటే వైసీపీ నాయకులు జరుగుతున్న డ్రామా చివరికి వారికి రివర్స్ కొట్టినట్టయింది. ఇందులో ఈ కేసులో ప్రధానంగా దాదాపు 100 వీడియోలను పరిశీలించిన తర్వాత వేముల సతీష్ ని దోషిగా చూపించారు. అయితే అతను విచారించిన తర్వాత అతను అదే కాలనీలో నివాసం వేముల దుర్గారావు ప్రోత్సాహంతో ఈ ఘటన పాల్పడినట్టు కూడా అతను అంగీకరించారని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం నాడు వేముల దుర్గారావును పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా అతను ఎక్కడున్నాడు, ఎక్కడ సాగుతున్న అంశాలపై కాదు, కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో వారు చివరి ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా దుర్గారావు సమాచారం ఇవ్వలేదు. మరొక సతీష్ మాత్రమే కోర్టులో అనుపరచడం, కోర్టు రిమాండ్ విధించడంతో దుర్గారావు ఏమయ్యాడనే అంశంపై కూడా చివర చర్చ వచ్చింది. అయితే ఎక్కడికి దుర్గారావు నిన్న రాత్రి పోలీసులు ఆయన ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోవడం కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా A1 గా సతీష్, A2 అంటే పాత్రధారి అతనైతే సూత్రధారి దుర్గారావు A2గా కూడా ఈ కేసులో పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దుర్గారావు అటు ఘటనకు సంబంధించి ఎక్కడ అటువంటి ప్రమేయం ఉన్నట్టు ఎక్కడ ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా లభించడం దుర్గారావు కూడా ఈ 4 రోజులు జరిగిన ఘటనకు సంబంధించి APMతో ప్రత్యేకంగా తన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా మంగళవారం సాయంత్రం టీ స్టాల్ దగ్గర ఉన్న తనను పోలీసులు వచ్చి తీసుకువెళ్ళడం జరిగిందని,
కుటుంబ చాలా ఇబ్బందులు పెట్టి అనేక కోణాలు ప్రశ్నించినప్పుడు తాను ప్రమేయం లేదని ఎంతో చెప్పానని చివరి పోలీసులు తన ఫోన్కు సంబంధించి దానిలో ఈమెయిల్ దగ్గర నుంచి కాల్ రైట్ ప్రసాద్ మొదటి నుంచి కూడా దీంట్లో మొన్న ఒక నాటకీయ పరిణామాన్ని మనం చూసాం. అంటే బోండా ఉమా ఇంటి దగ్గర కావచ్చు, కార్యాలయం దగ్గర కావచ్చు, పోలీసులు రావడం, ఆ తర్వాత ఇదంతా హడావిడి జరిగింది. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఏదైతే సతీష్ ను దానికి సంబంధించి ఆధారపరిచినప్పుడు ఆ సమయంలో కూడా దాంట్లో రిపోర్ట్ లో కూడా A2 ఎవరు అనేది ప్రస్తావించలేదు. సో దాంట్లో బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది, A2గా పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఇటు టీడీపీ శ్రేణులు కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు దుర్గారావును A2 కాదు అని వదిలిపెట్టారు. నెక్స్ట్ ఏంటి టార్గెట్? బోండా ఉమానేనా? ఎట్లా ఉంటుందంటారు? పవన్ ప్రధాన ఈ కేసు సంబంధించి ఏముంటుంది తెలుగుదేశం కార్యకర్త బోండా ఉమా సమావేశాలు అరేంజ్ అయినప్పుడు కూడా ఉన్న కొంతమంది కుర్రని తీసుకెళ్లి యాక్టివ్ గా పనిచేస్తా ఉంటారు. ఈ కేసులో వేముల ఒకే కాలనీలో నివాసం ఉన్న నేపథ్యంలో సతీష్ దుర్గారావు గారుగా ఈ కేసులో తద్వారా అతని స్టేట్మెంట్ ఆధారంగా బోండా ఉమాను ఈ కేసులో ఇరికిందని కూడా ఒక ప్రయత్నం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నిన్న కాక మొన్న రాత్రి కూడా బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద పోలీసులు చేరుకోవడం, అదే విదేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో తాను ముప్పు ఉందని ఊహించే బోండా ఉమా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కూడా పోలీసులు వైసీపీ నాయకులు కలిసి తనను ఈ కేసులు ఇరికించేందుకు కుట్రలు చేశారని కూడా చెప్తారు. న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు వేముల దుర్గారావు A2గా మొన్నటి వరకు పోలీసులు అభివర్ణించిన వారు ఇప్పుడు ఎటువంటి సాక్ష్యాలు లేకపోతే అతను విడుదల చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఎవరిని ఈ కేసులో ఇరికిస్తారనే అంశంలో చర్చ నడుస్తుంది. అయితే ప్రాథమికంగా అయితే న్యాయస్థానం ప్రస్తుతం దుర్గారావు విడుదల చేసిన నేపథ్యంలో బోండా ఉమాపై ఎటువంటి ఆధారాలు దొరికే అవకాశం ఉండదని ఇప్పుడు వేముల దుర్గారావు అడ్డం పెట్టుకునే బోండా ఉమాని టార్గెట్ చేశారని కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దుర్గారావు నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి బోండా ఉమా కూడా ఒక విధంగా టార్గెట్ అయినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు లేని నేపథ్యంలో అతన్ని ఈ కేసు అంత ఇరికిచ్చేందుకు అంత సాధ్యపడే అవసరం లేదని కూడా న్యాయవాదులు పడతా ఉన్నారు. మొత్తం మీద మాత్రం ఈ ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ మరోసారి రాజకీయ లబ్ధి పొందడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా న్యాయం గెలిచిందని కూడా న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాలు లభించకపోవడం, దుర్గారావును కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తాను ఎక్కడ ఏ తప్పు చేయలేదని చాలా స్పష్టంగా పోలీసులకు అన్ని కోణాల్లో విచారించిన కూడా చాలా స్పష్టంగా చెప్పిన వైనంపై కూడా ఇప్పుడు పోలీసులు డైలమాలో పడ్డారు. మొన్నదాకా A2గా ఉన్న దుర్గారావు ఇప్పుడు విడుదల చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి ఆధారాల నేపథ్యంలో మరి పోలీసులు ఈ విచారణ సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.